బిత్రా ఐలాండ్స్. సో మనకి లక్షద్వీప్ ఐలాండ్స్లో మరొక నావెల్ బేస్ అనేది రాబోతుంది. సో ఇండియన్ నావీకి సంబంధించినటువంటి డిఫెన్స్ బేస్ ఏదైతే ఉందో అది బిత్రా ఐలాండ్స్లో ఇంకొక ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ మనకి 2 నావెల్ డిఫెన్స్ రిలేటెడ్ సైట్స్ ఉండడం జరిగింది లక్షద్వీప్లోనే. సో ఇప్పుడు ఇది 3వది అవ్వబోతుంది. సో ఇండియన్ నావల్ డిఫెన్స్ బేస్గా మనకి బిత్రా ఐలాండ్. సో సింపుల్గా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే లక్షద్వీప్ ఐలాండ్స్లలో, లక్షద్వీప్ ఒక కూటమి కదా, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కదా. సో దాంట్లో ఏ ఐలాండ్ ఇప్పుడు రీసెంట్గా ఇండియన్ నావీకి డిఫెన్స్ బేస్గా మారబోతుంది అంటే మనకి బిత్రా ఐలాండ్. సో ఎందుకు అంటే మనకి ఇటు స్ట్రాటజిక్ పాయింట్ అన్నమాట. అరేబియన్ సీ ఇటు ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో ఈ రెండింటికి స్ట్రాటజిక్ పాయింట్గా ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ రీజియన్లో మనకి ఈ అరేబియన్ సీ అదేవిధంగా ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి సెక్యూరిటీ అనేది ఇష్యూ లేకుండా ఇమీడియట్గా యాక్సెస్ పొందడం కోసం అని చెప్పేసి ఈ నావెల్ బేస్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ 2 నావెల్ బేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది 3వ నావెల్ బేస్గా ఉంది. ఓకే, Lakshadweep, smallest inhabited island known for its shrine and is set to host new Indian naval defense base. ఓకే, బేసిక్గా ఇది నార్దర్న్ రీజియన్ ఆఫ్ ది లక్షద్వీప్లో ఉండడం జరుగుతుంది. సో బిత్రా బికమ్ ది 3rd బేస్ అన్నమాట. సో ఆల్రెడీ ఐఎన్ఎస్ ద్వీప్ రక్షక్, ఓకే, కరవట్టి ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో లక్షద్వీప్లోని కరవట్టి అనే ఐలాండ్ దగ్గర ఐఎన్ఎస్ ద్వీప్ రక్షక్ అని చెప్పేసి ఒక నావెల్ బేస్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఐఎన్ఎస్ జటాయు, మినికాయ్ మనకు తెలుసు చాలా ఫేమస్, మినికాయ్ ఐలాండ్స్లో మనకు ఐఎన్ఎస్ జటాయు అనే మనకి నావెల్ బేస్ ఉండడం జరిగింది ఇండియన్ నావీకి సంబంధించి. ఇప్పుడు బిత్రా ఐలాండ్ కూడా ఈ బేసిక్గా ఇండియన్ నావెల్కి 3rd బేస్గా మారబోతుంది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.